మేడం గారు రమ్మన్నారంట. కూర్చో ఆనంది. మీ ముందు నేను కూర్చోవడం ఏంటి మేడం గారు? డిన్నర్ అయిందా? వెళ్ళబోతున్నాను. మీరు రమ్మంటున్నారని చెప్తే ఇక్కడికి వచ్చాను మేడం గారు. అయితే తినేసి రాకపోయావా? పర్వాలేదు, చెప్పండి మేడం గారు. సూటిగా ఒక మాట అడుగుతాను, నువ్వు కూడా అంతే సూటిగా సమాధానం చెప్తావనుకుంటున్నాను. అలాగే మేడం గారు, చెప్తాను. నేనేం అడుగుతానో తెలియకుండా ఇలా మాట ఇవ్వడం కరెక్ట్ కాదేమో. మీరు మా మంచి కోరేవారు కాబట్టి మీరేమడిగినా అది మా మంచికే అయి ఉంటుంది. సౌందర్య గురించి నీ అభిప్రాయం ఏంటి? తన గురించి ఎందుకు అడుగుతున్నారు మేడం గారు? సూటిగా చెప్తానని చెప్పావు. తను మంచిది, అమాయకురాలు, ఏది మనసులో దాచుకోదు, కాస్త మతి మరుపు. అంతేనా? తన గురించి నీకు ఇంకేమీ తెలీదా? సౌందర్య మిషన్ బాగానే కుడుతుంది, కొంచెం తిండిపోతూ. ఇంకా ఏముంది, సినిమాలు సీరియల్స్ బాగా చూస్తుంది. ఇంకా ఇంకేముంటాయి మేడం గారు? ప్రేమ, ప్రేమ. నువ్వు అశ్విన్ని ప్రేమిస్తున్నట్టు తను ఎవరినైనా ప్రేమిస్తుందా? అలాంటిదేమీ లేదు మేడం గారు. కాకపోతే సుందరుణ్ణి నేనే అని ఒకడు నన్ను మోసం చేసి తర్వాత చచ్చిపోయాడు కదా. పాపం సౌందర్య వాణ్ణి ఇష్టపడింది, కానీ తర్వాత తిట్టుకుంది. అంతేనా? ఆ తర్వాత ఎవరిని ప్రేమించలేదా? లేదు మేడం గారు. నీకు బాగా తెలిసి చెప్తున్నావా, ఊహించి చెప్తున్నావా? బాగా తెలిసే చెప్తున్నాను మేడం గారు. నీకు తెలియకపోవచ్చు కదా. మేడం గారు, అది కడుపులో ఏదీ దాచుకోదు, ఏదైనా వెంటనే చెప్పేస్తుంది. సో టోటల్గా సౌందర్యం మంచిది అని క్లియర్ సర్టిఫికెట్ ఇస్తావు, అంతేగా? నాకంత ఇంగ్లీష్ రాదు, కానీ మీరు అడిగింది అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. సౌందర్యకి ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు మేడం గారు. తన గురించి ఇంతగా అడుగుతున్నారు. ఏం జరిగింది మేడం గారు? దాని గురించి ఏమైనా చెప్పాలా, లేక అదేమైనా నిజంగా తప్పు చేసిందా? లేదు లేదు, అశ్విన్ చెప్పగానే ఆ అమ్మాయి వివరాలు ఏమీ అడగకుండా జాయిన్ చేసుకున్నాను కాబట్టి అడుగుతున్నాను. తను వచ్చి చాలా రోజులైంది కదా మేడం గారు, ఇవాళ ఎందుకు అడుగుతున్నారు? నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా? అయ్యో, తెలుసుకుందామని అంతే మేడం గారు. ఏమీ లేదు, జస్ట్ తెలుసుకుందామని అడిగాను అంతే. ఏమైనా ఉంటే నాతో చెప్పండి మేడం గారు. ఏమీ లేదానంది, వెళ్ళు, వెళ్ళి తినేసి పడుకో. అలాగే మేడం గారు. ఆ మెడికల్ షాప్ అతను సౌందర్య ప్రెగ్నెన్సీ మెడిసిన్స్ అడిగిందని చెప్పాడు. ఆనంది ఏమో సౌందర్య మంచిదని చెప్తుంది. అలాంటప్పుడు సౌందర్యకి ప్రెగ్నెన్సీ మెడిసిన్స్ ఎందుకు, అవసరమేంటి? పోనీ వాళ్ళ ఇంట్లో ఎవరి కోసమైనా అడిగింది అంటే సౌందర్యకున్నది ఒకే ఒక్క అమ్మమ్మ మాత్రమే. అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది? కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన డీలింగ్స్ ఎక్కడి వరకు వచ్చాయి మహేష్? ఆల్మోస్ట్ టాక్స్ ఫినిష్ అయిపోయాయి డాడ్.
అగ్రిమెంట్ ప్రాసెస్కి వెళ్ళడమే. మహేష్ మనసు పెడితే ఎంతసేపు అండి? బిజినెస్లో ఇలాగే ఉండాలి. లైఫ్లో కూడా ఇలానే ఉంటే ఇంకా బాగుంటుంది. ఏంటి మామ్, సెటరా? బిజినెస్ గురించి ఎంత శ్రద్ధగా ఆలోచిస్తున్నావో మిత్ర గురించి కూడా. పార్వతి, సరే సరే, తినండి తినండి, తిను. అమ్మా, కాలు కాలిన పిల్లిలాగా ఇలా అటు ఇటు తిరుగుతున్నావేంటి? నాకు చాలా ఆకలేస్తుందమ్మా, నా వడ్డించు. అశ్విని రానివ్వే. తను ఎప్పటికొస్తాడు? రోజు పెందలాడే వచ్చేవాడు, ఇవాళ ఏమైంది వీడికి? అక్కడ చర్చలు జరుగుతున్నాయేమో. ఏహే, అర్థమయ్యేలా చెప్పు. నువ్వు జ్యోతిష్యుడు చెప్పిన స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని చెప్పావు కదా, అవి అలాగే ఆనంద్ మేడంకి చెప్పి ఏం చేద్దామని చర్చిస్తున్నాడేమో. దానికింతసేపా? ఇదేమైనా ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాను తీసినా? లైఫ్ కి లింక్ అయి ఉన్న మ్యాటర్ కదమ్మా, చించాలి కదా. అదే ఆలోచించాలి కదా. లేదే, అది కాదు. వాడికి ఫోన్ చేయి. సరే. స్విచ్ ఆఫ్ వస్తుంది. అలా ఎందుకు చేశాడు? ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయడే. సరే అయితే నాకు పెట్టేసాయి, తినేసి పడుకుంటా. తెల్లారుజామున లేచి చదువుకోవాలి. ఎప్పుడు నీ గోలేనా? వాడెందుకు రాలేదో ఏంటో. ఒకసారి ఆనందికి కాల్ చేయవే. నేను చేయను. ఎందుకని? తను నా ఫోన్ అసలు అటెండ్ చేయదు. చెయ్యవే. వద్దమ్మా. మరి అశ్విన్ గురించి ఎలా తెలుస్తుంది? మహేష్ సార్కి ఫోన్ చేయి. అశ్విన్ వాళ్ళ అమ్మగారు కాల్ చేస్తున్నారేంటి? ఈ నైట్ టైంలో ఆవిడెందుకు కాల్ చేస్తున్నట్టు? ఏ అవసరం ఉందో మాట్లాడు మహేష్. చెప్పనమ్మా. బాబు మహేష్, నిన్ను ఇబ్బంది పెట్టానా?